ఈ దీపావళికి మీరు మరింత స్మార్ట్ అయ్యేందుకు బిగ్సీ తీసుకువచ్చింది దీపావళి ధమాకా ఆఫర్స్. మొబైల్ కొనుగోలు చేయండి 10% ఇన్స్టంట్ డిస్కౌంట్, అట్రాక్టివ్ గిఫ్ట్స్, మొబైల్ ప్రొటెక్షన్ స్మార్ట్ వాచ్ లేదా ఇయర్ బడ్స్ ఫ్రీగా పొందండి. ఈ దీపావళిని మరింత బ్యూటిఫుల్ గా మార్చుకోండి బిగ్సీ దీపావళి ధమాకా ఆఫర్స్ తో. ఎవరైతే కానిస్టేబుల్ డ్యూటీ కోసం ప్రాణాలు అర్పించిన కానిస్టేబుల్ ఇంట్లో ప్రస్తుతం నేను ఉన్నాను. పూర్తిగా శోకసంద్రంలో ఆ కుటుంబ సభ్యులంతా కూడా మునిగిపోయి ఉన్నారు. సో వారి సతీమణి ప్రణీత గారు, అలాగే కానిస్టేబుల్ ప్రమోద్, ముగ్గురు పిల్లలు మనం ఇక్కడ దృశ్యాల్లో చూడొచ్చు. చిన్న చిన్న పిల్లలు. సో ప్రమోద్ కూడా మీరు విజువల్స్లో చూసుంటారు, చాలా చిన్న వయసు అతనిది. సో ముగ్గురు చిన్నపిల్లలు, పెద్ద బాబు, రెండో బాబు, మూడో బాబు. సో ఇందులో ఇంకొక బాధాకరమైన అంశం ఏంటంటే ఈ మూడో బాబుకి హెల్త్ సరిగా ఉండదు. బేసిక్గా ఆయన షుగర్ సంథింగ్ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నాడు. దాదాపు 50-60 వేల రూపాయలతో ప్రతి నెల ఒక ఇంజెక్షన్ చేయించాల్సి ఉంటుంది. దాని కొడుకు కోసం అతను ఎంత ఖర్చు అయినా లెక్క చేయకుండా అతను ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నాడు చిన్న బాబుని. ముగ్గురు పిల్లలు కూడా మీరు ఒకసారి చూడొచ్చు. పెద్ద బాబు, రెండో బాబు, మూడో బాబు, ముగ్గురు మగపిల్లలే ప్రమోద్కి. సో వారి సతీమణి ప్రణీత. అంటే ఇది బాధాకరమైన సందర్భం. పూర్తిగా కుటుంబం చాలా కన్నీటి సందర్భంలో వాళ్ళు ఉన్నారు. ఈ సమయంలో వాళ్ళు మాట్లాడించడం, ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. కానీ ఈరోజు ప్రణీతం చూసి జనమంతా కూడా గర్వపడుతూ ఉన్నారు. ఒక పోలీస్ డ్యూటీలో ఉండి, ఒక పోలీస్ అధికారిగా డ్యూటీ కోసం ప్రాణాలు అర్పించిన ఒక పోలీస్ అధికారి భార్యగా ఆవిడకి జనమంతా కూడా సెల్యూట్ చేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో ఆవిడ ఆవేదనని మనం తెలియజేసుకునే బయట ప్రపంచానికి ఆవిడ ఏమంటుంది, ఆవిడ మాటలేంటి, వాడి పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా చూడాలనిపిస్తుంది. చాలామంది ఈ నిజామాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఆయన అంత్యక్రియలకు భారీగా హాజరై చివరిసారి ప్రమోద్ని చూసి వెళ్ళారు. ప్రమోద్ అంటే ఇంతకుముందు ఎవరో తెలియని వాళ్ళు కూడా ఆయన్ని చూసి వెళ్ళారు. కానీ దూర ప్రాంతాల్లో ఉన్న చాలామంది ప్రమోద్ని చూడాలని, ఆయన కుటుంబ సభ్యుల్ని చూడాలని ఉంటుంది. అందుకోసమే వాడి కుటుంబ సభ్యులతో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం. ముందుగా పిల్లలతో మాట్లాడిద్దాం. నీ పేరేంటి నాన్న? ప్రణీత్. నీ పేరు ప్రణీత? అమ్మ పేరు ప్రణీత కదా? నాన్న ఎప్పుడు చూసావు నాన్న చివరిసారి? లాస్ట్ 7:30. ఓకే. ఫ్రైడే 7:30. ఓకే. ఎలా నానంటే నీకు బాగా ఇష్టం నాన్న? ఇష్టమా? నేను స్కూల్కి డాడీ దింపుతూ ఉంటారా రెగ్యులర్గా? నీకు డాడీ నీకు భోజనం అన్నం తినిపించేవాడా రెగ్యులర్గా? తినిపిస్తాం. అందరం కలిసి తింటాం కూర్చొని. అయితే మా డాడీ తినిపిస్తాం. బాగా కబుర్లు చెప్పేవాడు డాడీ నేను? పొద్దు నువ్వు పెద్ద అయిన తర్వాత నువ్వు కూడా పోలీసు అవుతావా? ఏమవుతావు నాన్న మరి? నీ పేరేంటి నాన్న? ప్రమీత్. ప్రమీత్. నీ పేరు ప్రణీత్, నీ పేరు ప్రమీత్. ఓకే. నువ్వేం చదువుతున్నావు? 6th క్లాస్. నానంటే బాగా ఇష్టమా నీకు? నాన్న చివరిసారి ఎప్పుడు చూసావు నాన్న? ఎప్పుడు మాట్లాడేవాడు నాన్నతో? ఎప్పుడు ఆడుకున్నావు? ఫ్రైడే 7:25. ఓకే. నీతో ఆడుకున్న తర్వాత డాడీ బయటికి వెళ్ళారా ఆ రోజు? అవును. ఎలా నానంటే బాగా ఇష్టమా నీకు? అవును. అంటే అమ్మ అంటే ఇష్టమా, నానంటే బాగా ఇష్టమా? ఇద్దరు. పెద్ద అయిన తర్వాత మరి నువ్వు కూడా పోలీసు అవుతావు నాన్నలాగా? అవును. పోలీసు అవుతావా? నీ పేరేంటి నాన్న? నీ పేరేంటి? చెప్పు డాడీ చెప్పు. డాడీ ఎక్కడికి వెళ్ళారు? డాడీ ఎక్కడికి వెళ్ళారు తెలుసా? చెప్పున్నారే. ఒక డాడీ వస్తున్నాడంట ఆఫీస్ నుంచి. చెప్పు. ఆయనతో మాట్లాడింది. పాపం ముగ్గురు పిల్లలు కూడా రాత్రి అంతా ఏడుస్తూనే ఉన్నారు. పెద్ద పిల్లలిద్దరికీ కూడా డాడీ రాడన్న సంగతి తెలుసు. మూడో బాబు చిన్న బాబు కదా, బేసిక్గా డాడీ వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకసారి ప్రమోద్ గారి భార్య ప్రణీత గారితో మాట్లాడదాం. అమ్మ, ఈ సందర్భంలో మిమ్మల్ని మాట్లాడించడం నాకు చాలా బాధగా ఉంది నిజానికి. సో మీ భర్తని చంపిన ఆ రియాజ్ని పోలీసులు కాల్చి చంపారు. ఇది కరెక్ట్గా న్యాయం జరిగింది అనుకుంటున్నారు మీరు? న్యాయం జరిగింది సార్.
అంటే అలాంటి వాడికి అలాంటి శిక్ష పడాలంటారా? అవును సార్, నాలాగా ఇంకొక ఆడపిల్ల జీవితం ఇది కాకుండా వాళ్ళ పోలీసులు సహకరించినందుకు చాలా హ్యాపీగా ఉన్నాం సార్. తనకి సిపి సార్కి, డీజీపీ సార్కి థ్యాంక్స్. ఇవాళ పోలీసు ఉద్యోగం కోసం ఒక నిందితుడిని, ఒక దుర్మార్గుడిని, ఒక క్రిమినల్ని పట్టుకునే క్రమంలో మీ భర్త అతని చేతిలో చనిపోయారు. ఓ పోలీస్ అధికారి భార్యగా మీరు గర్వంగా ఫీల్ అవుతున్నారు, నా భర్త పోలీస్ డిపార్ట్మెంట్ కోసం ప్రాణాలు అర్పించారు అని? అవును సార్, గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్. బేసిక్గా దేశ సరిహద్దుల్లో సైనికులు ఉంటారు. సైనికులు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఇంతే గర్వంగా ఫీల్ అవుతారు, నా భర్త దేశం కోసం ప్రాణాలు అర్పించాడు అని. సో ఇవాళ మీ పరిస్థితి కూడా ఇంచుమించి అదే. పోలీస్ డ్యూటీ కోసం కాకి డ్రెస్లోనే ఉండగానే వెళ్ళి ఒక క్రిమినల్ని పట్టుకోవడానికి వెళ్ళి, అది కూడా కరడు కట్టిన క్రిమినల్ని పట్టుకోవడానికి వెళ్ళి మీ భర్త ప్రాణాలు కోల్పోయారు. అవును సార్, దానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్. ఆయన ఎప్పుడు డ్యూటీ 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 కోసమే మాకు చాలా చెప్తుండే. ఫస్ట్ డ్యూటీ తర్వాతనే నేను ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తాను అన్నట్టు, దానికి చాలా గర్వపడుతున్నాం సార్. మీరు ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టి ఎన్నేళ్ళు అయిందమ్మా సుమారుగా? 17 years అవుతుంది సార్. 17 ఏళ్ళు అయింది. 17 ఏళ్ళ అనుబంధం మీకు ప్రమోద్తో. ఇవాళ ప్రమోద్ లేరు. ఆ విషయాన్ని కూడా బహుశా మీరు ఇంకొన్నేళ్ల వరకు మీరు అది జీర్ణించుకోలేరు. మీ మనసులోంచి ప్రమోద్ని బయటికి పంపడం అంత ఈజీ కాదు. ఎలా ఉండేదమ్మా మీ భార్యాభర్తల అనుబంధం ప్రమోద్ గారితో మీకు? చాలా ప్రేమగా ఉంటాం సార్ మేము. ఆయన వచ్చే వరకు నేను నా పిల్లలు అసలు తినము. నేను అసలు కాల్ చేస్తూనే ఉంటా. ఎక్కడికి వెళ్ళినా బయటకు వెళ్ళినా కాల్ చేస్తూ ఉంటా, ఎన్ని గంటలకు వస్తావా, ఎప్పుడు వస్తావా. కానీ 10 minutesలో వస్తా అని చెప్పి అసలు మొత్తానికి రాకుండా పోయిండు. అప్పుడు కూడా తిందామనే వెయిట్ చేసినాం, కానీ నేను 10 minutesలో వచ్చిన తర్వాతనే తిందాం, నువ్వు వెయిట్ చేయి, వచ్చిన తర్వాత తిందామంటే వెయిట్ చేసినాం. అంతే సార్, మళ్ళీ రాలేదు ఇంకా. వెళ్ళేటప్పుడు మీకు ఏమైనా చెప్పారమ్మా? అంటే నేను పలానా ఫోన్ వచ్చింది, నాకు పలానా వాడిని పట్టుకోవటానికి వెళ్తున్నాను కానీ ఏమన్నా చెప్పారా? అయితే సార్ సిసిఎస్ నుంచి కాల్ వచ్చింది, నేను ఒక 10 minutesలో వచ్చేస్తా అని చెప్పేసి వెళ్ళారు అంతే, ఇంకేం చెప్పలేదు సార్. మరి మీ మేనల్ని కూడా బండి మీద ఎక్కించుకుని వెళ్ళారంట కదా ఆ సమయంలో, అంటే తోడు కోసం తీసుకెళ్లారా? లేదు, అంటే బైక్ కొద్దిగా ప్రాబ్లం ఇచ్చింది, నా బైక్ ట్రబుల్ ఇచ్చింది అనేసి బైక్ మీద అక్కడ డ్రాప్ చేయమని వెళ్ళింది. ఇంకా అక్కడికి వెళ్ళినాక ఏమైందో మాకు తెలియదు. ఇప్పుడు ఆ రియాజ్ అనేవాడిని పోలీసులు హాస్పిటల్లోనే కాల్చి చంపారు. అది వినగానే ఏమనిపించిందమ్మా మీకు? చనిపోయినా నా భర్త అయితే రాడు సార్, కానీ నా భర్తకైతే న్యాయం జరిగింది సార్. ఆయన చంపిన హంతకుని మాత్రం ఎన్కౌంటర్ చేసినందుకు చాలా సంతోషం సార్. డీజీపీ సార్కి, సిపి సార్కి థ్యాంక్ యూ సార్. అంటే మీరు ఫస్ట్ మీ భర్తని ఆయన పొడిచి చంపేసాడన్న విషయం మీకు తెలిసి ఉంటుంది కదా. తెలుసున్నప్పుడు అలాంటి ఈడియట్ని, అలాంటి క్రిమినల్ని మీకు చెప్పుతో కొట్టాలనిపించలే మొట్టమొదట వీళ్ళు చంపకముందు? కొట్టాలనిపించింది సార్, కానీ ఇట్లాంటివన్నీ వదిలొద్దు సార్. డ్యూటీకి వెళ్ళేటప్పుడు పోలీసులకు కూడా కొద్దిగా రక్షణ ఏదైనా కల్పించాలి సార్. అంటే ప్రజలకు రక్షణ కల్పించేదే పోలీసులు, చివరికి పోలీసులకి రక్షణ లేకుండా పోతుంది ఇలాంటి క్రిమినల్స్ వల్ల. మీ భర్త క్రిమినల్స్ని పట్టుకోగలిగిన సామర్థ్యం ఉంది, సత్తా ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి అతను పారిపోతున్నా కూడా వెంటాడాడు, పట్టుకున్నాడు, బైక్ మీద ఎక్కించుకుని తీసుకొస్తున్నప్పుడు అతని జేబులో కత్తి ఉందన్న విషయం అతను చూసుకోలేకపోయారు. అంటే బహుశా క్రిమినల్ దగ్గర ఏముంటాయో మనకు తెలియదు కదా. వెపన్ లేకుండా అతన్ని ఫిజికల్గా అయితే మీ భర్త అతన్ని కాళ్ళు చేతులు ఎరగొట్టేసి తీసుకుపోయి రాగలిగిన శక్తి ఉంది, స్టామినా ఉంది. అనుకోకుండా అతని చేతిలో కత్తి ఉండటం, ఆ కత్తితో అతను పడవటం వల్ల కదా ఇది జరిగింది. అవును సార్, అంతే. అంటే కాకి డ్రెస్ అంటే, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ప్రమోద్ గారికి ఎంత ఇష్టం అమ్మా? అంటే చాలా ఇష్టం సార్. యూనిఫామ్ అంటే చాలా చాలా ఇష్టం. ఆయన ఇప్పుడు నార్మల్గా కూడా మాటలలో అనేవాడు, అంటే ఇట్లా పోలీస్ లాంఛనాలతో చనిపోవాలి, సేవ చేయాలి అన్నట్టు. చాలా ఇష్టం సార్ ఆయనకి. అంటే రేపు చనిపోయినా పోలీసు లాంఛనాలతో నా అంత్యక్రియలు చేయాలని ముందుగానే కోరుకునేవారు. అవును సార్, అంటే డ్యూటీలో ఏమైనా నాకు సమ్మతమే అన్నట్టు మాట్లాడతాడు సార్ ఎప్పుడు.
అంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో డ్యూటీలో ఉండగా ఏదో ఒకటి జరుగుతుందని ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండేవారు, మిమ్మల్ని కూడా ప్రిపేర్ చేశారు. అవును సార్. అంటే ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు, ఎప్పుడైనా ధైర్యంగా ఉండాలి, నీకు అసలు ఏం తెలియదు. ఇప్పుడు అదే మాట అంటాడు సార్, నువ్వు నాలెడ్జ్ తెచ్చుకో, నీకేం తెలియదు, నువ్వు ఉన్నావు కదా ఇంకెందుకు అని నేను అంటుంటాను. కానీ ఇట్లా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాడు అనుకోలేదు సార్. ఇప్పుడు మీ చిన్నబాబు ఉన్నారు కదండి, చిన్నబాబుకి ఏదో హెల్త్ ప్రాబ్లం, నెల నెల చాలా ఖర్చు పెట్టి ఇంజక్షన్ అవి చేయించేవారు అని చెప్తున్నారు. ఏంటమ్మా ప్రాబ్లం? అది అతనికి హైపోగ్లైసిమియా ఉంది సార్, అంటే లో షుగర్ వల్ల ఫిట్స్ వస్తుంది. ఆ ఫిట్స్కి మనం అంటే డైరెక్ట్ ఐసీయూలో పెట్టి ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది సార్. దానికి 50,000 to 60,000 అంటే అప్పుడప్పుడు 1 lakh వరకు కూడా అవుతుంది సార్. దానికి ఇప్పుడు మేము అంటే డోస్ ఉంటుంది కదా, అది యూజ్ చేస్తున్నాం సార్. అంటే ఆయన కానిస్టేబుల్ హోదాలో ఉన్నారు కదమ్మా, చాలా తక్కువ శాలరీ వస్తుంది, ఒక ఫ్యామిలీని పోషించాలి, 3 పిల్లలు పైగా, 3 పిల్లల్ని చదివించాలి, పైగా ఒక బిడ్డకి అనారోగ్యం, సో ఈ ప్రాబ్లమ్స్తో నెల నెల ట్రీట్మెంట్లు, ఇవన్నీ ఎట్లా బేర్ చేయగలిగేవారమ్మా? అంటే ఫ్యామిలీ నుంచి ఏమైనా సపోర్ట్ ఉండేదా? ఉంది సార్, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది సార్. ఇటు మమ్మీ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు, దాంతో మేము హాస్పిటల్స్ అన్నీ చూసుకుని లోన్స్ ఉన్నాయి. అంటే దేనికి ఎప్పుడైనా వెనకాడాడు సార్, ఏదైనా సరే చేద్దాం, నేను చేస్తానులే, మీకు ఎందుకు టెన్షన్, ట్రీట్మెంట్ కంటిన్యూ చేయించేవాడు సార్, ఆపకపోయేవాడు. 3 బిడ్డలంటే బాగా ఇష్టమమ్మా? 3 మగపిల్లలే ఉన్నారు. చాలా ఇష్టం సార్, చాలా ఇష్టం. పిల్లలు అంటే ఇప్పుడు ఏదైనా పిల్లలు అడిగితే నేనన్నా ఇంకా వెనకాడతా, కానీ ఆయన వెనకాడాడు. అంటే 3 మగపిల్లలే ఉన్నారు కదా, ఇప్పుడు ఆడపిల్ల ఉంటే బాగుండేదని ఎప్పుడన్నా అనేవారండి? అంటే బేసిక్గా మగపిల్లలు ఉన్న ఇంట్లో ఆడపిల్ల కావాలని కోరుకుంటూ ఉంటారు, అట్లా ప్రమోద్ గారు ఎప్పుడన్నా? యాక్చువల్గా చిన్న బాబు ఆడపిల్ల కోసమనే చూసినాము, కాకపోతే బాబు. అంటే ప్రమోద్ గారు చాలా పవర్ఫుల్ కాబట్టి ఆయన్ని లా అండ్ ఆర్డర్లో కాకుండా సీసీఎస్లో పెట్టారమ్మా. ఇలాంటి పెద్ద పెద్ద కరడు కట్టిన క్రిమినల్స్ని, తప్పుడు పనులు చేసే వెధవలందరినీ వేటాడటానికి సీసీఎస్ అనేది ఏర్పాటు చేసి ఆయన సిపి గారు ఇందులో పెట్టారమ్మా. సో అది లా అండ్ ఆర్డర్లో ఉండుంటే బహుశా ఇంత కష్టం ఉండేది కాదేమో. అవును సార్, ట్రాఫిక్ నుంచి 4 months అవుతుంది సార్ బోధన్కి ట్రాన్స్ఫర్ అయ్యి. బోధన్లో ఒక 1 month చేసిండ్రు. అయితే ఈ బాబుకి మధ్యలో కొద్ది ప్రాబ్లం అయ్యి అక్కడి నుంచి ఇక్కడికి రావడము అట్లా నైట్ పూట ఇబ్బంది అయ్యేది సార్, అందుకని సీసీఎస్కి వెళ్ళింది సార్. అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు ఫలానా వాళ్ళు బాగా ఇష్టమను, ఫలానా ఇన్స్పిరేషన్ అను అని ఎవరి గురించి అన్న చెప్పేవారమ్మా? పోలీస్ డిపార్ట్మెంటు మిమ్మల్ని ఇమీడియట్గా డీజీపీ గారు రియాక్ట్ అయ్యారు, శివధర్ రెడ్డి గారు, అలాగే ఐజీ గారు రియాక్ట్ అయ్యారు, ఇతర పోలీస్ అధికారులు, సీఎం రేవంత్ రెడ్డి గారు మొత్తం రియాక్ట్ అయ్యారు. మీకు అన్ని విధాలు అండాదండగా ఉంటున్నారు. సో మీకు భూమి ఇస్తామన్నారు, ₹1 కోటి పరిహారం ఇస్తామన్నారు, ఇతర కొన్ని బెనిఫిట్స్ కూడా ఇస్తామంటున్నారు, ఉద్యోగం కూడా ఇస్తామంటున్నారు. ఏమన్నా మీకు డీజీపీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఏమన్నా ధన్యవాదాలు చెప్తారా? అవును సార్, ధన్యవాదాలు చెప్తాం సార్ మా కుటుంబాన్ని ఆదుకున్నందుకు, తెలంగాణ గవర్నమెంట్కి, డీజీపీ సార్కి, సిపి సార్కి, సీఎం సార్కి. అంటే ఇంకేమన్నా మీకేమన్నా పలానా చేస్తే బాగుంటుందని ఏమన్నా కోరుకుంటున్నారా? ఏం లేదు సార్. చాలా బాధలో ఉన్నారమ్మా మీరు. ఈ సమయంలో మిమ్మల్ని మాట్లాడించింది ఎందుకంటే మీరు ఒక డ్యూటీ కోసం ప్రాణాలు అర్పించిన ఒక పోలీస్ కానిస్టేబుల్గా మిమ్మల్ని చూసి అందరూ గర్వపడుతూ ఉన్నారు, కానిస్టేబుల్ భార్యగా. సో వాళ్ళందరికీ మీరు ఏం మాట్లాడుతున్నారో తెలియాలన్న ఉద్దేశంతో మీతో మాట్లాడించాం. అది మనతో పాటు మాట్లాడారు ప్రణీత గారు. సో ఆవిడ చనిపోయిన కానిస్టేబుల్కి భార్య. సో 3 పిల్లలతో నెక్స్ట్ కుటుంబాన్ని లీడ్ చేయాల్సి ఉంటుంది ఆమె. సో మనకి ఎదురుగా కనిపిస్తున్న 3 పిల్లల్ని ఆవిడే పోషించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచే ప్రయత్నం చేస్తుంది. అవి ఇమ్మీడియట్గా ఇచ్చే సహాయం, ప్రభుత్వం నుంచి చేయాల్సిన సహాయం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, భూమి కావచ్చు, పరిహారం కావచ్చు, ఇవన్నీ కూడా సాధ్యమైనంత తొందరగా ఇప్పిస్తే ఆ కుటుంబానికి మరింత అండగా నిలిచిన వాళ్ళు అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ సమయంలో ఆ కుటుంబాన్ని అండగా నిలవాల్సిన బాధ్యత ఎంటైర్ సొసైటీ మీద ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ముందు ఉంది, ప్రభుత్వం మీద ఉంది. ఒక మహిళ 3 పిల్లల్ని లీడ్ చేయటం అంటే ఎంత కష్టమో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. బహుశా ఆవిడ కూడా జాబు చేసే పరిస్థితిలో కూడా లేరు. రెండోది ఏంటంటే పూర్తిగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఎంటైర్ చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఇల్లు చూసినా, వాళ్ళ పొజిషన్ చూసినా కూడా చాలా స్పష్టంగా మనందరికీ కూడా అర్థమవుతుంది. సో అలాంటి కుటుంబం 3 పిల్లల్ని లీడ్ చేయాలి అంటే చాలా కష్టమైన పరిస్థితి. ఒకవైపు బాధను దిగమింగుకుంటూ
ఇక నుంచి భర్త లేడు, ప్రమోద్ లేడు అన్న బాధని దిగమింగుకుంటూ పిల్లల కోసం ఆవిడ బతకాలి, పిల్లల పోషణ కోసం ఆవిడ బతకాల్సి ఉంటుంది. ఈ సమయంలో ప్రభుత్వం నుంచి సహకారం ఇమ్మీడియట్గా కావాలి, తక్షణం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే డీజీపీ శివధర్ రెడ్డి గారు చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతున్నారు, అన్ని విధాలు ఆదుకుంటామని ఇప్పటికే ప్రామిస్ కూడా చేశారు. ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇటు అండగా ఉంది. ప్రస్తుతం ప్రమోద్ తల్లిగారు, అమ్మ మీరు మీ అబ్బాయి గారమ్మా? అవయ్యా నా చిన్న కొడుకు అయినా ప్రేమ చూస్తుండే, పలకరిస్తుండే, అమ్మ నువ్వు మంచిగా ఉండే అమ్మ అంటుండే. ఒక మాట అనకపోతుండే అయ్యా. రోడ్డుకి పోయేటప్పుడు రోజు చెప్పిపోతుండే, అమ్మ నేను పోతున్నమ్మా అని. ఏం చెప్పాలి అయ్యా. ఇంటికి కూడా వచ్చిండో రాలేదో నాకు తెలియదు అయ్యా. నా కొడుకు ఈ డ్యూటీకి పోతాను బాయే, కద్దోలు బాయే అయ్యా. ఇట్లా అయిపోయాయ్యా నా కొడుకు. ఎంతమంది ఉన్నా నా కొడుకునైతే ఏం కాదయ్యా, తెస్తామా అయ్యా. నా కడుపు పోతా ఎవరు భరిస్తారు బిడ్డ. ఎంత అన్న ఆడినా నా కొడుకు అమ్మ అని పిలుస్తుండే బిడ్డ. అమ్మ అని పిలుపుకు ఇది కాకుండా అయిపోతుంది నా కొడుకు. 7 వెతికిన 5 రోజుల నుంచి కనబడతలేడు అయ్యా. అటు మీదకి వెళ్ళి చూస్తున్నా, పెంచేదానికి ఇటు చూస్తున్నా, కనబడతలేడు అయ్యా 5 రోజులు. ఎప్పుడైనా డ్యూటీ మీద పోతే కూడా 2 రోజులకు రాగానే అమ్మ అమ్మ అంటుండే. ఏది లేదయ్యా, ఎప్పుడు అమ్మ లేదు, ఏమీ లేదు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య అలా లెక్క అయిపోయినామయ్యా. ఎవరున్నా ప్రేమ మీదకి రాదయ్యా. ఎంతమంది ఉన్నా అందరూ నా కొడుకుని ఎవరు లేసిపోతారయ్యా. 7 నెలలు వెతుక్కోవాలయ్యా. నేను నా కొడుకులు 7 నెలలు వాడచ్చిపోయినా నేను తెచ్చుకుంటుంటయ్యా. తెచ్చుకొని నేను చదువుకుంటుంటయ్యా నా కొడుకులు. అమ్మా నీకు అన్ని షుగరు అన్నీ ఉన్నాయమ్మా, నువ్వు టైంకి తినాలమ్మా, టైంకి గోళీలు వేసుకోవాలమ్మా అని చెప్తుండే. అమ్మ నువ్వు చచ్చిపోతావు అన్నారు. అమ్మ నువ్వు చచ్చిపోలేదని అన్నాడు. అమ్మ నేను అనలే అమ్మ నువ్వు చచ్చిపోవే అమ్మ అన్నాడు. అందరూ చచ్చిపోతుంది అన్న కానీ ఆయన మాత్రం చచ్చిపోదు, మా అమ్మ బతుకుతుంది అన్నాడు. అటు తీసుకుపోయినరు అయ్యా, యశోదరు తీసుకుపోయినరు, అన్నీ చూపెట్టిండ్రు. పెద్దోడు చిన్నోడు తీసుకుపోయి అన్నీ చూపెట్టిర్రు. ఇప్పుడు ఎటు పోయినా పెద్దోడు ఒక్కడే పోతాడు, చిన్నోడు రాడు కదా అయ్యా. నా కొడుకు బోధనలో డ్యూటీ చేసేటోడు అమ్మ కోసం అని ఈయన డ్యూటీ చేయించుకొని ఏమి చేసి కొడుక అమ్మ పాడుగాను అమ్మ అమ్మ అని అమ్మ కోసం నీ పాడు తీసుకుంటున్నాడు. నేను నాకు రోగాలు రాకుంటే నువ్వు అన్నే ఉంటుంటే కొడుక, నువ్వు వీడికి రాకుంటూ పాలం పోకపోతుండే కొడుక. నీ పాలం నేను తీసినట్టు అయింది నైనా. నాకు ఈ రోగాలు రాకుంటే నువ్వు మంచిగా ఉంటుంటేవేమో కొడుక. అమ్మ నా కొడుకు బంగారం అటువంటి కొడుకు అయ్యా. ఒక్కళ్ళని వచ్చి నోట మాట అనకపోతుండయ్యా, ప్రేమ సంపాదించుకుంటుండయ్యా. నేను ఎన్ని నేర్చుకున్నాడు కొడుకు. ఎవరు నా కొడుకు వెతికిరాదు నైనా. నానైనా నేను ఏమి చెయ్యాలి బిడ్డ. చాలా బాధలో ఉన్నారు. సో ఆవిడ ఆ బాధలోంచి బయటికి కూడా ఎక్కడ కూడా రాలేదు. సో రెగ్యులర్గా తన ముందు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు తల్లి దగ్గరికి వచ్చి చెప్పి వెళ్ళే కొడుకు ఇక్కడ నుంచి కనపడకపోతే ఏ తల్లి హృదయం అయినా కూడా అంతే ఉంటుంది. తన కళ్ళ ముందే తన కొడుకు, తను కనీ పెంచిన కొడుకు చచ్చిపోయాడు అంటే ఏ తల్లి అయినా కూడా ఆ శోకంలోంచి బయటకు వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు ఆ తల్లి పరిస్థితి కూడా అంతే ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆవిడ మాట్లాడించాలన్నా కూడా నిజంగా కళ్ళంట నీళ్ళు వస్తూ ఉన్నాయి. సో అత్యంత బాధగా ఉంది. ఆ తల్లిని ఓదార్చడం కూడా ఎవరి వల్ల కావటం లేదు. సో ఆ తల్లికి అనారోగ్యంతో ఉండగానే ఆవిడ కోసమే బహుశా ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడని తల్లి అంటుంది. సో అంటే మీరు అన్నగారండి, ప్రమోద్ గారు అన్నగారు, మీరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్? నేను మోడతాడు కానిస్టేబుల్ని, మా తమ్ముడు సీసీఎస్లో ఉన్నాడు. ఇక మా తమ్ముడు పోయింది నాకు బాధ ఉంది, కానీ ఎన్కౌంటర్ చేసినందుకు ధన్యవాదాలు సిపి గారికి, డీజీపీ గారికి,
రేవంత్ రెడ్డి సార్ గారికి గవర్నమెంట్ నుంచి అన్ని బెనిఫిట్స్ వస్తున్నారు. బెనిఫిట్స్ వచ్చిన థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు అమ్మగారికి హెల్త్ బాగాలేదని ఆయన బోధన నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకుని వచ్చారండి. మా అమ్మకి హెల్త్ బాగాలేదు, ఇంకోటి మా తమ్ముని కొడుకు కూడా చిన్నోనికి హెల్త్ బాగాలేదు. వానికి షుగర్ ఉంది, వానికి ఫిట్స్ వచ్చి పడిపోతుంటాడు. సెకండ్ వానికి హార్ట్లో ఓల్డ్ ఉంది, అందుకే ట్రాన్స్ఫర్ చేయించుకుని నిజామాబాద్ వచ్చిండు. ఎవరో ఒకళ్ళు ఇంటికాల మేము ముగ్గురు ఇద్దరు ఎవరో ఒకళ్ళు ఇంటికాడ ఉండాలనేసి వాడు చేయించుకొని వచ్చిండు ఇక్కడికి. సో ఇవాళ డ్యూటీ కోసం మీలాగానే కానిస్టేబుల్ ఆయన కూడా పోలీస్ డిపార్ట్మెంటే డ్యూటీ కోసం ప్రాణాలు అర్పించారు. ఒక విధంగా దేశ సరిహద్దుల్లో సైనికుడు మాదిరిగా డ్యూటీ కోసం ప్రాణాలు అర్పించారు ఆయనకు ఒక అన్నగా మీరు గర్వంగా ఫీల్ అవుతున్నారు ఈ సందర్భంలో? గౌరవంగా ఫీల్ అవుతున్నాం, కానీ మేము కూడా మా లోటు కదా సార్, మా తమ్ముడు లేదు, మాకు లోటు ఉంటుంది కదా సార్. మాకు ఇప్పుడు కుటుంబం ముగ్గురు పిల్లల పరిస్థితి రేపొద్దున ఈ భారాన్ని మీరు కూడా మోయాల్సి ఉంటుంది అన్నగా. ఆ పిల్లలకి పెదనాన్నగా ముగ్గురు పిల్లల్ని మీరు చేరదీస్తారా, మీరే పెంచాల్సి ఉంటుంది కదా? కంపల్సరీ మా డాడీ పోయిన తర్వాత మేమే చూస్తుంటే అందరినీ మేము చూసుకోవాలి కంపల్సరీ. పెద్దలు అనేసి మేమే చూస్తాం పిల్లలందరినీ కంపల్సరీ. పోలీసుల రెస్పాన్స్ బాగానే ఉందండి ఇమీడియట్గా డిపార్ట్మెంట్ నుంచి మీకు? పోలీస్ డిపార్ట్మెంట్ మంచిగా సార్, ఇమీడియట్లీ యాక్షన్ తీసుకున్నారు. సిపి సార్ గారు సార్ అన్నీ వచ్చి ఉన్నారు సార్. ఐజీ సార్ కూడా వచ్చారు సార్ ఇంటికి. మాకు హెల్ప్ఫుల్ సార్, మాకు అండగా ఉన్నారు సార్. అందరు గవర్నమెంట్ కూడా అండగా ఉంది సార్ మాకు. థ్యాంక్ యూ సార్. రేవంత్ రెడ్డి సార్ గారికి అందరూ థ్యాంక్ యూ సార్. ఈ కుటుంబం ప్రస్తుతం ఒకవైపు అతన్ని పొట్టన పెట్టుకున్న రియాజ్ అనేవాడిని ఎన్కౌంటర్ చేయటం పక్క సంతోషం వ్యక్తం చేసుకుని, మరొక పక్క ఎన్ని ఎన్కౌంటర్లు చేసినా ఎంత పరిహారం ఇచ్చినా తాము కోల్పోయిన కుటుంబ సభ్యుడిని అయితే ప్రాణాలతో తిరిగి తీసుకురాలేరు కదా అన్న బాధ మరొక వైపు ఉంది. ఈ సందర్భంలో మనందరం చేయగలిసింది ఒకటే, ప్రమోద్ చేసిన సేవల్ని మనందరం గుర్తు తెచ్చుకోవాలి. ఆయనకి నిజంగా మనం అందరం ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సి ఉంటుంది. సో ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికీ కూడా ఆయన్ని చేసిన సేవల్ని ఆయన్ని గుండెల్లో పెట్టుకుంటుంది. ఆయన్ని చూసి గర్వంగా ఫీల్ అవుతారు పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళందరూ కూడా. సో ఈ సందర్భంలో ఇంకొక మెయిల్ చేయాల్సింది ఏంటంటే, ప్రభుత్వం ఆ కుటుంబానికి ఇస్తానన్న పరిహారం ఏదైతే ఉందో అది ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తే ఆ కుటుంబానికి అన్ని విధాల సాయం చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళు మరిన్ని కష్టాల పాలు కాకుండా ఆ ముగ్గురు పిల్లల్ని పోషించుకుంటూ అనారోగ్యంతో ఉన్న ఇద్దరు పిల్లలకి ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఆ తల్లి నెట్టు రావడం చాలా కష్టం. కాబట్టి వెంటనే ఎంత వీలైతే అంత ఫాస్ట్గా ఇస్తానన్న పరిహారం మొత్తం కూడా ఇప్పించాలి. ఇస్తానన్న ఉద్యోగం కూడా ఇమ్మీడియట్గా ఇప్పిస్తే ఆ కుటుంబాన్ని మరింత ఆదుకున్న వాళ్ళు అవుతారు.